డీటెయిల్ చూస్తే గ్రామీణ స్థానిక సంస్థలకు 548.28 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2025-26 ఏడాదికి తొలి విడత టైట్ గ్రాంట్ కింద నిధులు కేటాయించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ను ఆదేశిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి 15వ ఆర్థిక సహాయం కింద అంటే ఏ విధంగా నిధులు మంజూరు చేశాయి ఆర్థిక సంఘం? గ్రామీణ స్థానిక సంస్థలకు 548.28 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2025-26 ఏడాదికి తొలి విడత టైట్ గ్రాంట్ కింద నిధులు కేటాయించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ను ఆదేశిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.